ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినితి నామినే. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ శుభ సాయంత్రం, శుభ ప్రాతకాలం. సో ఈరోజు మనం చర్చించాలనుకున్నటువంటి అంశం ఏంటి అంటే పురుషోత్తమ మాసం అన్నమాట. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ సీజన్స్లో మనకు ఈ మార్కెట్లోకి వెళ్తే రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఏమని అంటే ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇస్తామని, తర్వాత దీపావళి సందర్భంగా మీకు ఈ రకమైనటువంటి ఆఫర్ ఉందని, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అదే రకంగా ఈ పురుషోత్తమ మాసం అన్నటువంటిది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఎందువల్ల అంటే భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు అంటే దామోదర మాసాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం కన్నా కూడా 1000 రెట్లు పురుషోత్తమ మాసంని ఆచరిస్తే వస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మనందరికీ కూడా ఒక సత్యం మనం తెలుసుకోవాలి. ఏంటది అంటే ఇటువంటి భక్తియుక్త సేవలు మనం చేస్తే ఫలితం నిజంగా వస్తుందా లేదా అంటే విశ్వాసంతో చేయడం అన్నటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మనం ఏం చేసినా కానీ ఆధ్యాత్మిక చింతనలో పూర్ణ విశ్వాసంతో మనం చేసినప్పుడు ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మనకేంటి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం నిజంగా పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నామా, లేకపోతే భగవంతుని కృప మన మీద ప్రసరిస్తూ ఉందా లేదా, లేకపోతే ఇటువంటి వ్రతాలు చేస్తే ఫలితాలు మనం పొందుతూ ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా ఏంటి అంటే కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు అన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నిజంగా ఇవి మన మీద పనిచేస్తున్నాయా లేదా, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సాధనా కార్యక్రమాలు మనం చేయడం వల్ల, ప్రత్యేకమైన వ్రతాలు ఆచరించడం వల్ల అనేటువంటిది మనకు తెలియదు. కానీ వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఒకసారి ఒక భక్తుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన జీవితం అంతా కూడా ప్రారంభ దశ నుంచి కూడా భక్తి మార్గంలో ఉంటాడు. అతనికి ఒక స్నేహితుడు ఉంటాడు. అతను చాలా దుర్మార్గుడు అనమాట. అతను కేవలం ఇంద్రియ భోగమే పరమార్థంగా భావించి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అనమాట. సో అటువంటి వ్యక్తి ఒకరోజు దేవాలయంలో సేవ చేసి బయటకు వస్తే ఆ మార్గంలో అతనికి ఒక చీల ఒకటి గుచ్చుకుంటుంది కాలికి అనమాట. ఆ చీల గుచ్చుకొని నొప్పిగా ఉంది అని అతను ఫీల్ అవుతూ ఉంటే అతనికి దుర్మార్గుడైన స్నేహితుడు పక్కన పోతూ ఉంటాడు. వాడికి ఒక బంగారు నాణ్యం ఒకటి దొరుకుతుందనమాట. అప్పుడు అతను మనసులో చాలా కలత చెందుతాడు. ఏమని అంటే నేను ఇంత ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, నాకేమో కాలుకు చీల గుచ్చుకునింది, కానీ ఈ దుర్మార్గుడైనటువంటి నా స్నేహితుడు వాడు చేయని పాపం ఉండదు, కానీ వాడికి బంగారు నాణ్యం దొరికిందే అని చెప్పి కలత చెందుతాడనమాట. కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తనకు కలిగినటువంటి ఈ యొక్క అనుభవాన్ని చెప్తాడనమాట. చెప్తే అతను అంటాడు, దివ్య దృష్టితో చూస్తాడు. ఇతని యొక్క చరిత్ర ఏంటి, ఆ యొక్క స్నేహితుడి యొక్క చరిత్ర ఏంటి అని చూస్తాడనమాట. అప్పుడు చూసి చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము ఈరోజు మరణించాలి నువ్వు, కానీ భగవంతుడి సేవలో ఈ జన్మలో ఉన్నావు కాబట్టి
నీకు ఆ చీల గుచ్చుకునేంత వరకు భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చి నిన్ను మృత్యువు చేరుకోకుండా నిన్ను కాపాడాడు. కానీ నీ దుర్మార్గుడైన స్నేహితుడు అతను చేసుకున్నటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతి ఈ జన్మలో ఈరోజు పెద్ద నిధిని అతను పొందాల. కానీ అతను చేసిన పాపాల కారణంగా ఏమైంది అంటే ఆ నిధి దొరకకుండా ఒక్క బంగారు నాణ్యం మాత్రమే దొరికింది అతనికి అని చెప్పి వివరణ ఇస్తాడు. సో ఈ రకంగా మనందరికీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఎటువంటి మనకు అనుకూలమైనటువంటి ఆశీర్వచనాలు లభిస్తూ ఉన్నాయి అన్నటువంటిది తెలియని దానివల్ల క్రమక్రమంగా కొంచెం క్యాజువల్ బిహేవియర్, అంటే ఫెమిలియారిటీ లీడ్స్ టు కంటెంప్ట్ అన్నట్టుగా ఆ తీవ్రత అన్నటువంటిది భక్తిలో మనం మందగిస్తూ ఉంటుంది క్రమంగా. కానీ ఒక్కొక్క విషయాన్ని మనం గుర్తించాలా, ఆధ్యాత్మిక ఉన్నతి అన్నటువంటిది మనం సాధించేటప్పుడు ఖచ్చితంగా మనలో తీవ్రత పెరగాల. అయితే ఇక్కడ ఎందుకు ఇట్లాగా జరుగుతూ ఉంది అంటే ఇట్ ఈస్ కేవలం అవగాహన రాహిత్యం అన్నమాట. సో అడుగడుగులో కూడా మనం ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం గుర్తిస్తూ ఉండాలా, ఎట్లా ఈ యొక్క భగవంతుడు కృప అన్నటువంటిది మన మీద ప్రసరిస్తూ ఉంది, ఆ భగవంతుని కృప ఏ రకంగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది. సో అందుకని చెప్పి విశ్వాసంతో మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ పురుషోత్తమ మాసం వస్తూ ఉంది, కార్తీక మాసం వస్తూ ఉంది. తపస్య అన్నటువంటిది చేయకుండా మనం భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పొందేదానికి అవకాశం లేదన్నమాట. చరిత్రలో మహానుభావులు ఎంతోమంది, వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నోసార్లు చర్చించుకొని ఉంటాం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. మనం ఏంటి అంటే ఒక 6 మాలలు జపం చేసేసి భగవంతుడు సాక్షాత్కారం పొందేయాలా అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఎన్నో జన్మలుగా అనర్థాలు పేర్కొని ఉన్నాయి. ఎవ్వడు కూడా మళ్ళీ ఇంకోటి అనుకునేదానికి లేదు, ఈ జన్మలోనే నేనేదో వెళ్ళిపోతాను భగవంతుడి దగ్గరికి అని. ఈ అనర్థాలన్నీ ఎన్ని జన్మలుగా ఆత్మను బంధింపబడి చేస్తున్నాయి అంటే వాటిని ప్రక్షాళన చేసుకోవాలంటే ఎంతో తీవ్రమైనటువంటి తపస్యల్ని మనం చేయాలన్నమాట. అయితే డెఫినెట్గా మనందరం కూడా ప్రభుపాదుల వారి ఆశ్రయంలోకి వచ్చి ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో జన్మలో ఏదో సుకృతి చేసుకున్నాం. ఖచ్చితంగా ఆ సుకృతి ఫలం వల్లే ఈరోజు ప్రభుపాదుల వారి లాంటి పవిత్రమైనటువంటి ఆచార్యుల యొక్క ఆశ్రయాన్ని మనం పొందగలిగామన్నమాట. లేకపోతే అది కుదిరేటువంటిది కాదనమాట. ఎందువల్ల చెప్తున్నాను ఇది అంటే నామచింతామణిలో చెప్పడం జరిగిందనమాట. 1000 జన్మలు విష్ణువుని ఎవరైతే సేవిస్తారో ప్రతినిత్యం కృష్ణనామాన్ని జపించేటువంటి అవకాశాన్ని పొందుతారంట. ఏంటి, 1000 జన్మలు విష్ణువుని సేవించినటువంటి వ్యక్తి ప్రతినిత్యం కృష్ణనామాన్ని జపించేటువంటి అవకాశాన్ని పొందుతాడంట. అంత గొప్ప సుకృతి ఫలం ఉంటే కానీ ప్రతినిత్యం కృష్ణనామాన్ని జపించేదానికి అవకాశం లేదనమాట. నేను పురుషోత్తమ మాసంలోకి వెళ్ళేదానికి ముందు కొన్ని ఇంట్రడక్టరీగా అంటే మనం ఈ వ్రతాలు ఇవన్నీ కూడా ఎందుకు చేయాలా అనేటువంటి ఒక ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే, ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా దుర్లభ మానుష్య జన్మ పురంధరదాస్ చెప్తారు, హాని మాడి బేడ వృక్ష ప్రగల అంటే పిచ్చివాళ్లలారా ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మను వృధా చేసుకోవద్దు అని చెప్పి పురంధరదాసు చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకసారి అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత కొంచెం ఆయనకి అహంకారం వచ్చినట్టుగా కృష్ణుడు గుర్తించి, ఏ అర్జున అట్లా షికారుకి వెళ్దాం పదా అని చెప్పి అంటారంట. సో ఆయన రథం ఎక్కి కూర్చుంటే బయలుదేరి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మృత కళేబరం ఒకటి పడిపోయి ఉంటుంది. ఒక నక్క ఒకటి వాసన చూస్తూ తిరుగుతూ ఉంటుందన్నమాట. తిరుగుతూ ఉంటే అప్పుడు అర్జునుడు అంటాడు, మూర్ఖ నక్క ఆహారం సిద్ధంగా ఉంటే భుజించకుండా వాసన చూస్తూ తిరుగుతూ ఉంది. అడవి తోడేళ్ళు కొన్ని మీద పడ్డాయంటే ఆకలితో పారిపోవాలా అని చెప్పి ఆయన అట్లాగంటాడు. అంటే కృష్ణుడు రథం తీసుకొని నేరుగా ఆ నక్క దగ్గరికి వెళ్తాడు. ఆ నక్క భగవంతుడిని చూడంగానే ముందు కాళ్ళు వంచి ప్రణములుతుందనమాట. అర్జునుడు అనుకుంటాడు, నేను కూడా ప్రణమలడం మానేశాను, ఈ నక్కేంటి ప్రణమలుతూ ఉంది అని చెప్పి అది దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడు అడుగుతాడు,
మృతకళేబరం సిద్ధంగా ఉంటే నువ్వు తినకుండా ఎందుకు వాసన చూస్తూ తిరుగుతూ ఉన్నావు? అప్పుడు ఆ యొక్క నక్క అంటుంది, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి స్వామి అంటుంది. ఏంటి ఆ నియమాలు అంటే, మీకు తెలియదు ఏముంది స్వామి, అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను మృత కళేబరాన్ని కాళ్ళు వాసన చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ పాదాలు ఉపయోగించి మీ పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి వెళ్ళాడా, మీ మందిరానికి సందర్శించడానికి వెళ్ళాడా అనేటువంటిది పాదాలు వాసన చూసినప్పుడు నాకు తెలుస్తుంది. చేతులు వాసన చూసినప్పుడు మీకు మీ భక్తులకు సేవ చేయడానికి ఆ చేతులను ఉపయోగించాడా లేదా అనేటువంటిది నాకు తెలుస్తుంది. తల వాసన చూసినప్పుడు మీకు మీ భక్తులకు ప్రణమల్లాడా లేదా అనేటువంటిది నాకు తెలుస్తుంది. శరీరంలో ఏ అవయవమైనా కానీ మీకు కానీ భగవత్ సేవలో కానీ వినియోగిస్తే ఆ అవయవాన్ని తింటాను, లేకపోతే అటువంటి పాపాత్ముడిని నేను తాకను, పస్తుంటాను అని చెప్పి నాకు చెప్తుంది అనమాట. అంటే దీని సారాంశం ఏంటి అంటే, ఈ మనుష్య జన్మ ప్రత్యేకించి ఎత్తిన తర్వాత ఇటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడే గీతలో స్వయంగా చెప్తూ ఉన్నారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాంబేతి తత్వత. వేలాది మంది మనుషుల్లో ఎవరో ఒక్కరు ప్రయత్నిస్తారు నన్ను తెలుసుకునేదానికి. ప్రయత్నించినటువంటి వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళల్లో కూడా ఎవరో ఒక్కరు నన్ను చేరుకుంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఇది అంత సామాన్యమైనటువంటి అవకాశం కాదు మనం ఇటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరించడం. భగవంతుడు ఏంటి అంటే కరుణామూర్తి. ఏ రకంగా ఆయన కరుణ చూపిస్తాడు అంటే, ఇటువంటి బోనస్ వ్రతాలు మనకు లభించేటట్టుగా అవకాశాన్ని ఇచ్చి మనం ఆ సమయంలో ఆ భగవంతుడిని సేవించుకొని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ఆయన మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఈ మనుష్య జన్మ మనం ఎత్తిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకో విషయం కూడా మన వద్ద ఎంతోమంది ఉన్నారు ప్రపంచం అంతా, కానీ కేవలం ప్రభుపాదులు వారి కృప వల్ల మనకు మాత్రమే కార్తీక మాసం యొక్క విలువేంటి, ఈ యొక్క పురుషోత్తమ మాసం యొక్క విలువేంటి, ఇవన్నీ కూడా మనకు మాత్రమే తెలుస్తూ ఉన్నాయన్నమాట. కేవలం ఒక ఆచార్యుని యొక్క కృప వలన మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క అధిక మాసం అన్నటువంటిది మనకేంటి అంటే, సూర్యమానం చంద్రమానం రెండు కాల దీన్ని మనం అనుసరిస్తూ ఉంటాం అన్నమాట. సూర్యమానంలో నెలకి 30-31 రోజులు వస్తాయన్నమాట. కానీ చంద్రమానంలో ఏంటి అంటే గడియల ప్రకారము చంద్రుడు కొంచెం స్లోగా నడుస్తాడంట. అందువల్ల ఏంటి అంటే 29.5 రోజు మాత్రమే నెలకి చంద్రమానంలో వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే సంవత్సరానికి 11 రోజులు మిగులు ఉంటుందన్నమాట. 11 రోజులు. సో ఇవన్నీ 3 సంవత్సరాలకు ఒకసారి కలిపితే అదొక మాసం అవుతుందన్నమాట. మరి ఇటువంటి మాసం ఎందుకు వచ్చింది? శాస్త్రాల్లో రకరకాలైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయన్నమాట. ఎందువల్ల ఈ యొక్క అధిక మాసం వచ్చింది, ఎందువల్ల ఈ మలమాసం వచ్చింది. మనం నరసింహ పురాణంలో చూస్తే, నరసింహ చరిత్రలో చూసుకున్నట్లయితే, హిరణ్యకశిపుడు రాత్రి కాదు పగలు కాదు, ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు, ఆకాశములో కాదు భూమి మీద కాదు, దేవతల చేత కాదు దానవుల చేత కాదు మానవుల చేత కాదు ఏ జీవుల చేత కాదు, అదే సమయంలో ఏ మాసంలో కూడా నేను మరణించకూడదు. ఏ మాసంలో కూడా అంటే 12 నెలల్లో ఏ నెలలో కూడా నేను మరణించకూడదు. సో నరసింహ భగవానుడు ఏం చేశారంటే, ఆయన ఈ యొక్క అధిక మాసాన్ని ఒకదాన్ని సృష్టించి, ఈ అధిక మాసం అతను కోరుకున్నాడు 12 మాసాల్లో నేను ఇది అధిక మాసం, ఆ 12 మాసాలకి సంబంధం లేదు, సో ఈ యొక్క మాసంలో నేను సంహరణ చేస్తాను అని చెప్పి భగవంతుడు నిర్ణయించాడు అనమాట. సో ఈ రకంగా మనం చూస్తే భగవంతుడి యొక్క లీలలు పరమార్థం ఎంతో, మనం దాని వెనకాల మనమే ఆలోచించేదానికి భగవంతుడు ఆలోచించేదానికి, అంటే హిరణ్యకశిపుడు ఆ వరాన్ని కోరుకునేటప్పుడు ఇటువంటి అధిక మాసం అనే దాంట్లో నన్ను ఆయన సంహరిస్తాడు అని అంటే మళ్ళీ వేరుగా ఉంటుంది వాతావరణం, ఆయన యొక్క వరం. సో
భగవంతుడు ఏంటి అంటే చూడండి, రాత్రి కాదు పగలు కాదు, సాయం సంధ్య వేళ, ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు, గడప మీద. సో ఇట్లాగా ఈ మాసాల్లో కూడా ఈ 12 మాసాలు కాదు మరి అధిక మాసం. సో అయితే ఏంటి అంటే మిగులుగా వచ్చింది కాబట్టి, అన్ని నెలల నుంచి మిగిలి 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 వచ్చింది కాబట్టి దాన్ని వ్యర్థమాసంగా అంటే మలమాసంగా అందరూ భావించారనమాట. మలమాసంగా భావించారు అందరూ. సో ఆమె చాలా చాలా కలత చెందింది. అందరూ నన్ను మలమాసం అని చెప్పి అంటున్నారు, అధిక మాసం అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఆమె ఏం చేసింది అంటే ఆ యొక్క విష్ణువుని ఆశ్రయించిందనమాట. ఈ రకంగా నన్ను అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నా మాసానికి ఒక పేరు లేదు, అందరూ మలమాసం అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా మీరు గమనించినట్లయితే వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అనాలసిస్ ఇచ్చారు. భగవంతుడి దగ్గరికి విష్ణువు తీసుకొని వెళ్తే కృష్ణుడు గోలోక బృందావనంలో ఈమె మలమాసం కాదు, ఈ మాసానికి నా పేరుతోటి పురుషోత్తమ మాసంగా ఈ యొక్క మాసాన్ని పిలువబడుతుంది, నాతో సమానమైనటువంటి మాసం. తర్వాత ఆ మాసాన్ని కూడా భగవంతుడు స్వయంగా వివాహం కూడా చేసుకుంటాడు. మరి ఈ పురుషోత్తమ మాసం అనేటువంటి మాసం పేరుతోనే పిలవాలనా, లేకపోతే మలమాసం అన్నటువంటిది ఉచ్చరించకూడదా ఈ యొక్క మాసానికి తరువాత? ఎందువల్లంటే భగవంతుడు నామకరణం చేశాడు కదా పురుషోత్తమ మాసం అని చెప్పి, అందుకని చెప్పి మలమాసం అని పిలవడం మానేయాలనా? లేదు, మలమాసం అనే పిలవండి అన్నారు ఆచార్యులు. ఎందుకు చెప్తున్నారు అంటే ఈ యొక్క పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆధ్యాత్మిక చింతనలో ఉండి సాధన వీటన్నిటినీ కూడా తీవ్రంగా చేస్తారో వాళ్ళ హృదయాల్లో దాగి ఉన్నటువంటి మలం అన్నటువంటిది ప్రక్షాళన అవుతుంది. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మలం ఏంటి అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అన్నటువంటిది ఆ మలం హృదయంలో అనాదిగా పేర్కొని ఉంది. అదంతా కూడా ప్రక్షాళన అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మలమాసం అని పిలవండి. ఏంటి మలమాసం అంటే ఆ మాసానికి మలమాసం కాదు, ఆ మాసంలో ఉన్నటువంటి పురుషోత్తమ వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి మలం తొలగిపోతుంది అని చెప్పి ఆచార్యులు వివరణ ఇవ్వడం జరిగిందనమాట. మరి అధిక మాసం అని కూడా పిలవచ్చా? పిలవచ్చు, అధిక మాసం అని పిలవచ్చు. ఎందుకు పిలవాలా? ఈ మాసంలో భక్తి అధికంగా చేయాలి కాబట్టి అధిక మాసం అని పిలవాలి. ఎందువల్ల అంటే మామూలుగా ఒకసారి కృష్ణ అంటే ఒకసారి కృష్ణ అని ఫలితం వస్తుంది. కానీ ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి ఒకసారి కృష్ణ అంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతామని చెప్పి శాస్త్రాలు ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సో ఈ యొక్క మాసంలో బోనస్ మంత్ ఇది అనమాట. ఎక్కువ మనం సాధన చేసేదానికి ఎక్కువ ఫలితాన్ని పొందుతాం. మామూలుగా ఎప్పుడైనా ఫెస్టివల్ రోజు ఎవరైనా గవర్నమెంటల్ ఎంప్లాయ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు, ఆ రోజు డ్యూటీకి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ రోజు అతనికి జీతం ఎక్కువ ఇస్తారు. ఎందువల్లంటే ఆ రోజు ప్రత్యేకంగా అందరూ హాలిడే తీసుకుంటారు, ఇతను వచ్చి చేశాడు కాబట్టి. ప్రాపంచిక ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని మలమాసమని, అధిక మాసమని, శూన్యమాసమని ఏదో రకరకాల పేర్లు పెట్టి వాళ్ళందరూ కూడా ఏ శుభకార్యాలు చేయకుండా వాళ్ళందరూ కూడా హాలిడే తీసుకుంటున్నారు ఈ మాసాన్ని దూరంగా పెట్టి. కానీ భక్తులు ఏంటి అంటే ఈ మాసం యొక్క విశిష్టత తెలిసిన వారి అవడం వల్ల ఈ మాసంలో ఎక్కువ శాతం ఈ యొక్క భక్తియుక్త సేవలు నిర్వహించడం ద్వారా వాళ్ళు ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. సో అందుకని చెప్పి ఈ యొక్క మాసంలో మనం ఒక్కొక్కరు, దూర్వాసముని ఒకటి చెప్పాడు, వాల్మీకుల వారు ఒకటి చెప్పారు, నారదముని ఒకటి చెప్పారు. ఈ మాసంలో ప్రత్యేకించి పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం, నదుల్లో స్నానం చేయడం, సముద్రంలో స్నానం చేయడం, సముద్రములో నది సంగమించేటువంటి ప్రదేశాల్లో స్నానం చేయడం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ప్రత్యేకించి రాజమండ్రి లాంటి ప్లేస్లో గోదావరి పక్కనే ఉందన్నమాట. ప్రతిరోజు కూడా స్నానం చేయొచ్చు. ఎవరన్నా బృందావనానికి ఈ యొక్క పురుషోత్తమ మాసంలో వెళ్ళి యమునలో స్నానం చేయొచ్చు, మాయాపూర్ ధామానికి వెళ్ళి గంగలో స్నానం చేయొచ్చు. సో ఈ రకంగా ఈ పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ప్రతిరోజు కూడా భగవద్గీతను చదవడం, ప్రత్యేకించి 15వ అధ్యాయం
పురుషోత్తమ దీన్ని గురించి వివరిస్తుందన్నమాట, యోగం గురించి. సో అందువల్ల 15వ అధ్యాయాన్ని ప్రతినిత్యం కూడా మనం పఠించడం, తర్వాత భాగవతాన్ని, భగవంతుని యొక్క లీలలను, ప్రత్యేకించి దశమ స్కందంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క లీలల్ని ప్రతిరోజు కూడా మనం శ్రవణం చేయడం, చర్చించడం ప్రతిరోజు కూడా. తర్వాత ఏదైనా తపస్యలను చేయడం, ఈ జిహ్వా చాపల్యాన్ని తప్పించుకునేదానికి ఏదైనా కొన్ని నియమాలను పాటించడం, తక్కువ ఆహారాన్ని తీసుకునేదానికి మనం ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ కూడా, ఉపవాసాలు ఇవన్నీ కూడా ఉండడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఇట్లాగా భగవత్ నామాన్ని కూడా ఎక్కువ ఉచ్చరించడం. తర్వాత శుద్ధ నెయ్యితో దీపాలను ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ, సాయంత్రం పూట సంధ్య సమయంలో కానీ భగవంతునికి హారతినివ్వడం. తర్వాత బ్రహ్మముహూర్తంలో లేయడం, మంగళహారతి లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం. తర్వాత స్నానాదులను బ్రహ్మముహూర్తంలోనే ఆచరించడం. ఇప్పుడు నదులు లేని వాళ్ళు, ప్రభుజీ నదిలో ఉంటేనే స్నానం చేయమన్నారు, అందుకని ఇంట్లో చేయము, ఇంట్లో కూడా చేయొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి జలాన్ని మనం నదీ జ్వలంగా కూడా మార్చుకోవచ్చు కూడా మనం అదేదో మంత్రం ఉంది కదా, గంగే చ యమునే చ గోదావరి సరస్వతి సింధు జలస్మిన్. సో ఆ యొక్క శ్లోకాన్ని మనం ఉచ్చరించుకుంటూ మనం చేసేటువంటి ఇంట్లో ఉన్నటువంటి నీటిని కూడా ఆ యొక్క పుణ్య నదుల యొక్క జలంలాగా కూడా మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చేయడానికి మనం ప్రయత్నించవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, ఒక్కోసారి మనం ఇదేదో ఊరికే చెప్తా ఉన్నారు అట్లాగా. మహాభారతంలో ద్రౌపది తర్వాత పాండవులు వనవాసం చేసేటప్పుడు భగవంతుని అడుగుతారనమాట. ద్రౌపది అడుగుతుంది, స్వామి ఇంత అవమానం నాకు జరిగింది, సభలో నా బట్టలను లాగడానికి ప్రయత్నం చేశారు, నా భర్తలందరూ కూడా సర్వస్వాన్ని కోల్పోయారు, మేము మీ భక్తులము, అటువంటిది ఈ యొక్క భక్తులు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి ఆమె అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, మీరు పూర్వజన్మలో ఈ పురుషోత్తమ మాసాన్ని నిర్లక్ష్యపరిచారు. ఆ నిర్లక్ష్యం వలన ఏం జరిగింది అంటే, ఇటువంటి దుస్థితి ఈ జన్మలో మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందుకని ఎవ్వరు కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని సామాన్యమైనటువంటి మాసంగా ఎవరు కూడా అనుకోకూడదు, సామాన్యమైన మాసంగా కూడా అనుకోకూడదు. సో ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి మాసము. ఆ జగన్నాథుడు పురుషోత్తముడు ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి పూరీ క్షేత్రమైనటువంటి జగన్నాథుడిని కూడా దర్శించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పురుషోత్తముడు జగన్నాథుడిని మనం దర్శించుకోవడం, పూరీ క్షేత్రాన్ని కూడా సందర్శించడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క పురుషోత్తమ మాసం ఆ భగవంతుడి పేరుతోనే ఆమె అవతరించింది. అందువల్ల ఈ యొక్క మాసంలో మనం ఎక్కువ భగవత్ నామాన్ని జపించడానికి, ఎందువల్ల అంటే కలియుగంలో యుగధర్మం హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని మనం పెద్ద పెద్ద తపస్సులు చేయలేమనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సరళమైనటువంటి ఆచరణకు అనుకూలంగా ఉండేటువంటి ఈ యొక్క మార్గాన్ని మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో అందువల్ల మనం ఈ మాసంలో ప్రత్యేకించి ఆ భగవంతుని యొక్క నామాన్ని ఎక్కువగా జపించడానికి ప్రయత్నించాలి. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత తరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఆ నామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా, ఎందువల్లంటే వేరే
యుగాల్లో ఉండేటువంటి పద్ధతులన్నింటినీ కూడా మనం కలియుగంలో ఆచరించలేం, అందరికీ అది అనుకూలం కాదనమాట. సో అందుకని చెప్పి ఒక నామాన్ని ఉచ్చరించడం మనకు ఇక ఆచార్యులు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో ఆ నామాన్ని జపించడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో, ఎందువల్ల అంటే ఈ తపస్య అన్నటువంటిది చేయకుండా ఖచ్చితంగా భగవంతుడిని మనం చేరుకునేదానికి అవకాశం లేదన్నమాట. బ్రహ్మ కూడా సృష్టింపబడినప్పుడు ఆయనకు తప అన్నటువంటి శబ్దం వచ్చినప్పుడు తపస్సుని ఆయన అనుసరించినప్పుడు భగవత్ సాక్షాత్కారం ఆయనకి కలిగిందనమాట. మనం ఇవన్నీ కూడా చేయకుండా లేదు భగవంతుని యొక్క కృపకి మనం పాత్రలం అయిపోతాము అంటే అది కుదరనటువంటి పని. సో మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితం అన్నటువంటిది కూడా మనకు దక్కుతూ ఉంటుంది. ఒకసారి ఒక రాజు ఒక ఆయన భగవంతుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడనమాట. భగవంతుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలంటాడు. ఆ రాజుకి సంతానం ఎవరు ఉండరు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఏ కోరిక లేదు స్వామి, కానీ నా ప్రజలే నా బిడ్డలు, మీ దర్శన భాగ్యం వల్ల నేను ఎంతో ఆనందాన్ని పొందాను, మీకు కూడా వారికి కూడా మీ దర్శన భాగ్యాన్ని అవకాశం ఇవ్వండి, నా తపస్సు యొక్క వరం అదే నేను కోరుకుంటున్నాను అంటాడు. అప్పుడు భగవంతుడు నన్ను దర్శించడం అంత సామాన్యం కాదు నాయన, నువ్వు గట్టి తపస్సు చేసావు కాబట్టి నీకు దర్శనం ఇచ్చాను, వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వడం అంటే అది కుదరని పని అంటాడు. మరి నేను తపస్సు చేసిన దానికి వరం అదే కోరుకుంటున్నాను, నా ప్రజలే నా బిడ్డలు స్వామి, దయచేసి నా కోరికను మన్నించి వారందరికీ మీ దర్శనాన్ని ఇవ్వండి అంటే భగవంతుడు పలాని ఏకాదశి రోజు నువ్వు రానాయన, వాళ్ళందరినీ తీసుకొని దర్శనమిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళందరినీ తీసుకొని ఈయన ఏకాదశి రోజు భగవంతుడు పలాని కొండ మీద ఉంటాను అంటే బయలుదేరి వస్తాడనమాట. వస్తే కొంత దూరం వచ్చిన తర్వాత ఈ ఇత్తడి నాణేల వర్షం పడుతుందన్నమాట. పడేసరికి ఒక 25% ప్రజలందరూ కూడా నాణేలు వేరుకుంటూ అక్కడ ఉండిపోతారు. రాజు చెప్తాడు, అరే భగవంతుడి యొక్క దర్శనం ముందు ఈ ఇత్తడి నాణేలు తుచ్చంరా బాబు, వచ్చే అంటే వాళ్ళు ఎవరు వినరు, ఇంకా ఆలస్యం అయిపోతుంది, భగవంతుడు అక్కడ వేచి ఉంటాడని చెప్పి ఈయన బయలుదేరి వెళ్తాడనమాట. మిగిలిన 70% వ్యక్తుల్ని తీసుకొని వెళ్తే ఆ దారిలో వెండి నాణేల వర్షం పడుతుంది. అక్కడ ఒక 25% మంది ఆగిపోతారనమాట. అప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా వినరు. తర్వాత వాళ్ళని కూడా వదిలేసి ఇంకొంచెం దూరం వెళ్తే బంగారు నాణేల వర్షం పడుతుందనమాట. అప్పుడు ఇంకొక 20% ఆగిపోతారనమాట. వాళ్ళకి నచ్చ చెప్పడానికి చెప్తాడు, ఈ బంగారు ఇవన్నీ నథింగ్ రా నాయన, ఉజ్వల నీలమణి, ఆ భగవంతుడు దర్శనం అద్భుతం, దయచేసి రండి అంటే వీళ్ళు ఎవరు కూడా ససేమిరా నాణేలు ఏరుకుంటూ, స్వామి మళ్ళా భగవంతుడి దర్శనం కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, ఇప్పుడు ఆ నాణేలు మళ్ళీ మేము వెళ్ళిపోతే ఉంటాయో ఉండవో అని చెప్పి వాటిని ఏరుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వజ్రాల వర్షం పడుతుంది. ఈయన సొంత రాణి భార్య కూడా ఆ వజ్రాలు నేర్కుంటూ ఆమె యొక్క చీరలో వాటిని మూట కట్టుకుంటూ ఎంత చెప్పినా వినకుండా ఆ యొక్క వజ్రాల బరువుకి ఆమె యొక్క వస్త్రాలు కూడా వివస్త్ర అయిపోతుంది, అయినా కూడా వినకుండా అవన్నీ ఏరుకుంటూ కూర్చుంటుందన్నమాట. అప్పుడు ఈయన వెళ్ళిపోతాడు భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు ఆయన అంటాడనమాట, ఏరి నీ యొక్క ప్రజలు అని చెప్పి అంటాడు. స్వామి మీ దర్శనం పొందడం చాలా సులభం అని చెప్పి నేను అనుకున్నాను, కానీ అంత సులభం కాదు, పరిపక్వత సాధించనంత వరకు కూడా మీ దర్శనాన్ని పొందడం అస్సలు దుర్లభం, అస్సలు కుదరని పని, వాళ్ళు సాధన చేసి పవిత్రతను సంపాదించాల. సో మనమందరం కూడా ఏంటి అంటే ఇటువంటి మాసాలు ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం భగవంతుడు కరుణతో ఏర్పాటు చేసినటువంటి మహత్తరమైనటువంటి మానవాళిని ఉద్ధరింపజేయడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు అన్నమాట. ఇది ప్రత్యేకించి ఈ యొక్క పురుషోత్తమ మాసం యొక్క అమావాస్య నుంచి తర్వాత అమావాస్య వరకు మనకేంటి అంటే గౌడీయ వైష్ణవుల కార్తీక మాసం పౌర్ణమి నుంచి పౌర్ణమికి వస్తుందన్నమాట. ఇది అమావాస్య నుంచి అమావాస్యకు వస్తుందన్నమాట. ఈ మధ్యలో మనమందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం
ఈ యొక్క భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయడము. ఎందువల్ల అంటే ఆ లీలలు అద్భుతమైనటువంటివి. పరీక్షిత్ మహారాజ్ చెప్తాడనమాట, ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో నీరు చేరుతుంది, ఆ నీరు కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయినటువంటి నీటిని శుద్ధి చేయాలా అంటే కృత్రిమ పద్ధతులు ఏవి కూడా పనికిరావు. పెద్ద వరద వచ్చి ఆ నీరు కొట్టుకుని పోయినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకుని పోతుంది. అదే రకంగా మీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి నా హృదయంలోనికి ప్రవహిస్తే నా హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు కొట్టుకుని పోతుంది. దయచేసి కృష్ణ కథామృతాన్ని వినిపించండి గురుదేవ అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతాడనమాట. సో ప్రత్యేకించి ఈ మాసంలో మనం ఆ యొక్క లీలలను వింటూ ఉంటే శ్రవణం చేస్తూ ఉంటే మన హృదయంలో అనాదిగా పేర్కొన్నటువంటి యొక్క కల్ముషం, మాలిన్యం. సో అదే చెప్పారు, మలమాసం అంటే ఆమె మలమాసం కాదు, మన హృదయంలో ఉన్నటువంటి మలమాసం ప్రక్షాళన కావాలా అంటే ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి. ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి. అదే రకంగా పవిత్ర పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆయనలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా మనలో రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈ యొక్క మాసంలో ఎంత వీలైతే అంత భాగవతాన్ని శ్రవణం చేయడం, భగవంతుని యొక్క నామాన్ని తీవ్రతతో మనం జపించడం. అంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ భౌతిక ప్రకృతి, మనం పూర్ణత్వం లేదు కదా, గుణాలకు లోబడి ఉన్నాం. ఒక పక్క ఏదో క్యాట్ అనే వాల్ అంటారు, ఇటుపక్కేమో ఈ యొక్క మెటీరియల్ వరల్డ్ లాగుతూ ఉంటుంది, ఇటుపక్కేమో స్పిరిచువల్ వరల్డ్, సాధువులు, సత్సంగం అని చెప్పి ఇప్పుడు చూడండి ప్రభు వాళ్ళకి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇట్టన్నా కానీ కొంతమందిని మోటివేట్ చేయాలా, ఇటువంటిది విన్నప్పుడు ఏమో అటు ఆధ్యాత్మికంగా వెళ్దామని చెప్పి అట్లా ఆగుతుంది. మళ్ళీ కొంచెం కార్యక్రమం నుంచి బయటికి అట్లా వచ్చేసిన తర్వాత అటు రోడ్లోకి వెళ్తే మళ్ళీ భౌతిక ప్రకృతి లాగుతూ ఉంటుంది. సో మనం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవాలా అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఏమనంటారంటే ఇప్పుడు కలియుగం కదండి, మనం కలి ప్రభావం నుంచి విముక్తి పడడం కష్టం అంటారు. కలియుగం అయినప్పటికీ, వర్షాకాలం అయినప్పటికీ కూడా అరే వర్షాకాలం కదా అంటూ తడుస్తూ వెళ్ళిపోం మనం. ఎండాకాలం అని చెప్పి ఎండలో ఎండుతూ వెళ్ళిపోం. ఏం చేస్తాం, వర్షాకాలం అయితే గొడుగు పెట్టుకుంటాం, రెయిన్ కోట్ వేసుకుంటాం. అట్లాగే ఈ యొక్క కృష్ణ చైతన్యం అన్నటువంటి కవచాన్ని మనం ధరించాలా, ఈ యొక్క కలి ప్రభావం నుంచి మనల్ని మనం రక్షింపజేసుకోవాలా అని చెప్పి అంటేనమాట. సో అందుకని మనం ఎవరన్నా దానికి మనకు ఈ యొక్క ఉపాయాన్ని తెలియపరిచినప్పుడు దాన్ని మనం, శాస్త్రాలు కూడా ఒక విషయాన్ని చెప్తాయి, శుభస్య శీఘ్రం అంటారు. శుభకరమైనది ఏదైనా కానీ ఇమీడియట్గా తీసుకోవాలా అని. అంటే భగవంతునికి మించినటువంటి శుభకరమైనది ఇంకోటి లేదు ఈ సృష్టిలో. ఆయన మన జీవితంలోకి రావడం, ఈ వ్రతాల ద్వారా వీటన్నిటి ద్వారా కూడా ఆయన మన జీవితాల్లోకి రావడం అనమాట. వచ్చినప్పుడు మనం దాన్ని టక్కని తీసుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, దోస్ హూ వాంట్స్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ అని చెప్పి. ఎవరైనా వాళ్ళు ఉద్ధరింపజేసుకోవాలనుకుంటే భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. ఏ తామాం ప్రపద్యంతే స్తాంస్తతైవ భజామ్యహం. మన వంతు ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేసి మన దగ్గరికి వస్తాడనమాట. సో అందువల్ల ఈ యొక్క ఇటువంటి మహత్యాలు వీటన్నిటిని కూడా చర్చించడానికి మనం ఎందుకు ఈ సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నామంటే, చాలామందికి దాని విలువ తెలియక అవకాశాన్ని జారబెట్టుకుంటారు. ఒక కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఆయన జీవితంలో చాలా దుర్మార్గపు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, వేశ్యాలోలుడు అనమాట. ఒకసారి ఆ వేశ్యను కలవడానికి వెళ్తూ ఉంటే ఒక నదిని దాటాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే తాటి చెట్టు కాండాలని వంతెనలాగా వేసేవాళ్ళు అనమాట విలేజెస్లో, ఈ ఇంత నదుల్లో బ్రిడ్జి లాగా. దాన్ని దాటుకొని వెళ్తూ ఈయన వేశ్య కోసం పూలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పూలు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ పూల యొక్క గుత్తిలో నుంచి కొన్ని పూలు నదిలో పడిపోతే ఆయన వెటకారంగా కృష్ణార్పణం అని చెప్పి అన్నాడు అనమాట. అనేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు మరణించాడు. మృత్యు సమయం వచ్చినప్పుడు యమధర్మరాజు తీసుకెళ్లారు. చిత్రగుప్తుడిని వీడి కథ ఏంటో చూడవయ్యా అన్నాడు. చిత్రగుప్తుడు ఆయన బుక్ తీసి
మహాపాపాత్ముడు స్వామి వీడు, అయినా ఒక్కసారి మాత్రం కృష్ణార్పణం అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు, ఇంకా మిగిలిన సమయం అంతా కూడా నరకవాసి నువ్వు, పర్మనెంట్గా ఇక్కడ రెసిడెంట్ నువ్వు అని చెప్పారు. అయితే నీకు అవకాశం ఇస్తున్నాను, మొదట 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించి ఇక్కడికి వస్తావా, లేకపోతే ఇక్కడంతా అనుభవించిన తర్వాత లాస్ట్లో స్వర్గానికి వెళ్తావా అన్నాడు. వీడు కొంచెం తెలివైనడు. వీడేమన్నాడంటే, మొదట 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించేసి వచ్చేస్తాను అన్నాడు. వచ్చేస్తాను అంటే సరేనని చెప్పి పశువులు మనం ఎక్కించి వీడిని స్వర్గానికి పంపించారు. వీడి దారిలో ఆలోచిస్తున్నాడు, అరే ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఇంత గొప్ప ఫలితం వస్తుందా, రేపు మనం ఇటువంటి సిచ్యుయేషన్లో ఉంటే మనం కూడా ఆలోచిస్తాం. పురుషోత్తమ మాసం ప్రోగ్రాం పెట్టారు, హరే కృష్ణ జపం చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుందని చెప్పారు. తర్వాత ఉదయంతో బ్రహ్మముహూర్తంలో లేచి మంగళారతిలో పాల్గొంటే ఈ ఫలితం వస్తుందని చెప్పారు. భగవద్గీత 15వ అధ్యాయం చదివితే ఈ ఫలితం వస్తుందని చెప్పారు. పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఈ ఫలితం వస్తుందని చెప్పారు. ఆ రోజు నేను పెడచెవిన పెట్టాను, సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు చూడు నా పరిస్థితి, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆడికి ఆ కృష్ణార్పణం అంటే ఇంత ఫలితం వస్తుందా, ఒక్కసారి అన్నదానికి నేను 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు అని చెప్పి వాడు చాలా పాశ్చాత్తాపడుతూ ఉన్నాడు అనమాట. సో మనం కూడా ఒక్కటి, ఇవన్నీ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు అనుభవపూర్వకంగా ఇచ్చినటువంటి సందేశాలు, పురుషోత్తమ మాసం మహత్యమైనా కానీ, కార్తీక మాసం మహత్యమైనా కానీ, భగవంతుని యొక్క నామం గురించి అయినా కానీ, భగవంతుని యొక్క లీలల గురించి అయినా కానీ, ఇవన్నీ అనుభవపూర్వకంగా దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒకటి ఉందన్నమాట. ఒకసారి ఇప్పుడు మన తొలి ఏకాదశి వస్తుంది. పండరీపురంలో కొన్ని వేల మంది పాండురంగ విఠల్ని దర్శనం చేయడానికి వెళ్తారనమాట. ఒకసారి ఒక వృద్ధుడు వెళ్ళాడనమాట, ఆయనకి 90+ అనమాట. ఆయన దర్శనానికి వెళ్ళి వస్తే ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన అడుగుతారనమాట, ఏమయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు అంటారు. అంటే ఆయన అంటాడు, నాకు ఊగ తెలిసినప్పటి నుంచి 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రతి సంవత్సరం దర్శనానికి అంటాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు కదా, ఏమన్నా దర్శనం చేసావా విఠలుణ్ణి అని. బ్రహ్మాండంగా ఇప్పుడే చేసుకొని వస్తున్నాను కదా. అట్ట కాదు, విఠలుణ్ణి నిజంగా దర్శనం చేసావా, మరి 90 సంవత్సరాలు పైబడిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం ఎట్లొస్తున్నావు నువ్వు, ఆయన డైరెక్ట్గా నీతో ఎప్పుడు మాట్లాడలేదు, ఏం చేయలేదు, ఎట్లొస్తున్నావు, ఆ విశ్వాసం ఏంటి అన్నాడు. అప్పుడు ఆ యొక్క వృద్ధుడు అన్నాడు ఈ ప్రెస్ వాళ్ళతోటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నారు. పూణే నుంచి వచ్చాం అన్నారు. మీ పూణేలో కుక్కలు ఉన్నాయా అన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి, వీధికి 4 కుక్కలు గిఫ్ట్గా ఇస్తారు మా పూణేలో, బాగున్నాయి కుక్కలు. మరి ఆ కుక్కల్ని ఎప్పుడైనా గమనించావా, ఒక కుక్క ఏదో ఆ వీధిలో జరిగితే అరుస్తుంది, ఆ పక్క వీధిలో ఉన్న కుక్కకి తెలియదు ఏం జరిగిందో, ఈ దర్వంగానే అది కూడా అరుస్తుంది అనమాట. అదర్వంగానే దాని పక్క వీధిలో ఉన్నటువంటి కుక్క కూడా అరుస్తుంది. మొదట కుక్కే చూసింది ఏంటి, ఆ వీధిలో ఏదో జరగకూడదు జరిగిందని అది చూసి అరిచింది. అట్లాగే మా ఆచార్యుల భగవంతుడిని చూసి వాళ్ళు కూడా మురిగారు, కీర్తన రూపంలో, తత్వం రూపంలో, సందేశం రూపంలో వాళ్ళు మురిగారు. అది విని మేము కూడా మురుగుతూ ఉన్నాం, విశ్వాసంతో మేము కూడా దర్శనానికి వచ్చామని చెప్పారు అనమాట. సో ఇట్లాగా మనం ఏంటి అంటే, వీళ్ళందరూ అనుభవపూర్వకంగా, భగవంతుడు గీతలు కూడా అదే చెప్తున్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళందరూ తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసం గురించి ఎవరెవరు చెప్పారు, నారదముని చెప్పారు ఏమి చేయాలన్నటువంటిది, వాల్మీకుల వారు చెప్పారు, దుర్వాసముని చెప్పాడు. సో ఇట్లాగా తర్వాత స్వయంగా భగవంతుడే ఆ యొక్క మాసాన్ని, ఆ మాసం అన్నటువంటిది ఒక స్వరూపం, అంటే ప్రతిదానికి ప్రతి నెలకి ఒక స్వరూపం ఉంటుంది, నదులకు ఒక స్వరూపం ఉంటుంది, పర్వతాలకు ఒక స్వరూపం ఉంటుంది. సో అట్లాగే ఈ మాసానికి కూడా ఒక స్వరూపం, ఆ యొక్క మాసం పేరే పురుషోత్తమ మాసం. ఆమెను మలమాసం అన్నారని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట. సో భగవంతుడు స్వయంగా ఈ మాసం యొక్క విశిష్టత గురించి ఆయన కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ వ్యక్తి కృష్ణార్పణం అని చెప్పి, నేను అంత విలువ ఉంటుందని తెలియక నేను కృష్ణార్పణం అని చెప్పి ఎక్కువసార్లు ఉంటే బాగుంటుందని చెప్పి స్వర్గానికి తీసుకెళ్లి పుష్ప విమానం అక్కడ ఆగింది. ఒక ఉద్యానవనంలో పుష్ప విమానం ఆగిందనమాట. పుష్ప విమానం ఆగేసరికి ఆయన ఆ పుష్ప విమానంలోంచి దిగి అక్కడ ఒక చెట్టుకి నిండుకు పూలు పూస్తున్నాయి. పోయి ఆ పూలన్నీ బరబర కోసేసుకొని చేతి నిండుకు పూలు పెట్టుకొని
కృష్ణార్పణం 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 10 సార్లు అన్నాడు. 10 నిమిషాల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కృష్ణార్పణం అన్నాడు. అనేసరికి ఇంద్రుడు వచ్చాడు. ఇతను అన్నాడు, ఏం సార్ నా టైం అయిపోయిందా అన్నాడు. అరే నువ్వు చాలా తెలివైనడివిరా, ఈ 10 నిమిషాల్లో ఎన్నిసార్లు కృష్ణార్పణం అనగలవో అన్నిసార్లు కృష్ణార్పణం అన్నావు, నువ్వు ఇంకా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ 10 నిమిషాలు ఇన్నిసార్లు కృష్ణార్పణం అన్నదానికి ఇంకా శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోవచ్చు అని చెప్పారనమాట. సో ఇక్కడ నారదమని చెప్తారు, ఈ యొక్క 100 సార్లు అశ్వమేధ యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఫలితం 100 టైమ్స్. పృథు మహారాజు 100 సార్లు అశ్వమేధ యజ్ఞం చేతట్లు పెడితే ఇంద్రుడు భయపడిపోయి ఆ అశ్వాన్ని అపహరించాడనమాట, లాస్ట్ అశ్వాన్ని. సో 100 సార్లు అశ్వమేధ యజ్ఞం చేసేటువంటి ఫలితం ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆచరించడం వల్ల మనం పొందుతాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అందువల్ల మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇవన్నీ కూడా. ఎందువల్ల అంటే ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనటువంటివన్నీ కూడా ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల మనకు ఈ యొక్క విశిష్టతలన్నీ తెలుస్తూ ఉన్నాయి. తెలిసినప్పుడు మనం ఏంటి అంటే ఎక్కువ మాలలు చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా వ్యాపారస్తుడు ఉన్నాడు, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, వ్యాపారం చేస్తుంటే డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. డబ్బులు వస్తూ ఉన్నాయి అంటే ఆడు కస్టమర్లు ఉంటే షాప్ మూసేయడు, కూర్చుంటాడు, ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి. అక్కడ వాడు డబ్బులు చూస్తున్నాడు. ఇక్కడ నువ్వు సాధన చేసిన దానివల్ల ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తున్నావు, అది దురదృష్టం వల్ల నీకు కనిపించట్లేదు అని చెప్పి ఈ మార్గంలో నువ్వు పురోభివృద్ధిని సాధించలేదు అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఆ యొక్క డబ్బు ఈ జన్మతో అయిపోతుంది, లేకపోతే ఈ జన్మలో కూడా సరైనటువంటి కర్మ లేకపోతే మధ్యలో కూడా డబ్బు పోతుంది. కానీ ఏదైతే భగవంతునికి ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు మనం చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం, ఇది మాత్రం జన్మలకి మన తోడు వస్తుందన్నమాట, జన్మలకి మన తోడు వస్తుంది. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని తీవ్రంగా తీసుకోండి. ఇది మనలో ఉన్నటువంటి మలాన్ని ప్రక్షాళన చేసుకునేదానికి మహత్తరమైనటువంటి అవకాశం. అధికమైన భక్తిని చేయడానికి కూడా ఇది మహత్తరమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. మరలా 3 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటిది కాదు ఈ యొక్క పురుషోత్తమ మాసం. మళ్ళీ ఈ యొక్క బెనిఫిట్, ఈ యొక్క బోనస్ అంతా కూడా మనం పొందాలంటే ఇంకో 3 ఇయర్స్ వెయిట్ చేయాలన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ఇయర్లో 2026లో ఈ యొక్క పురుషోత్తమ మాసం వచ్చింది కాబట్టి వీలైనంత వరకు ఈ మాసంలో జగన్నాథ్పురికి ఒకసారైనా వెళ్ళండి. తర్వాత వీలైతే బృందావనానికి వెళ్ళి యమునలో ఒకసారైనా స్నానం చేయండి, లేకపోతే మాయాపూర్కి వెళ్ళి, లేకపోతే హరిద్వార్కి వెళ్ళి అక్కడ గంగలో అన్న ఒకసారి స్నానం చేయండి. తర్వాత రాజమండ్రి లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి భక్తులు రోజు గోదావరిలో స్నానం చేయొచ్చు. ఎందువల్లంటే గోదావరి గంగా ఇద్దరు ఒకటే. అందుకనే గోదావరికి ఒక పేరుంది, వృద్ధ గంగా అని పేరుందనమాట. అంటే గంగామాత కన్నా ముందు వచ్చిందంట గోదావరి, అందుకని చెప్పి వృద్ధ గంగా అన్నటువంటి పేరు గోదావరికి వచ్చిందనమాట. గోహత్యా పాతకం నుంచి విముక్తిని కలిగించడం కోసం అవతరించినటువంటిది కాబట్టి గోదావరి అని చెప్పారనమాట. సో అందువల్ల గోదావరిలో స్నానం చేయొచ్చు. ఇంకా కృష్ణానదికి దగ్గర ఉన్న వాళ్ళు కృష్ణానదిలో స్నానం చేయొచ్చు. తర్వాత మందిరానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు మందిరానికి వెళ్ళొచ్చు. మందిరానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాతకాలంలో నిద్రలేసి ఇంటిలో ఉన్నటువంటి భగవంతుడు చిత్రపటాలు ఉంటాయి, లేకపోతే అక్కడ మంగళారతి ఇచ్చుకొని అక్కడ కూర్చొని జపాన్ని చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం ఏంటి అంటే ఏదన్నా తపస్సులు చేయాలంటే అరణ్యాలకు పోవాలా, లేకపోతే యజ్ఞాలు చేయాలంటే కూడా అందరికీ వీలు కాదు. కానీ మనకు భగవంతుణ్ణి నామం చేసుకునేదానికి స్థానే స్థితే చైతన్య మహాప్రభు చెప్పారు. నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటూ భగవత్ నామాన్ని చేసుకొని జన్మ సార్థకం చేసుకునేదానికి ఈ యొక్క కలియుగంలో. ఎందువల్ల అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి. రామాయణంలో కొంతమంది రాముల వారిని సంప్రదించినప్పుడు కొంతమంది ఆయన భార్యలు కావాలని కోరుకున్నారంట. ఇంకొంతమంది ఏం కోరుకున్నారంటే కలియుగంలో మేము జన్మించాలని కోరుకున్నారంట. రాముల వారు ఆశ్చర్యపోయారంట. కలియుగం దుర్భరమైనటువంటి యుగం, కలియుగంలో జన్మించాలని ఎందుకు కోరుకుంటున్నారయ్యా అంటే అప్పుడు ఆ మునులు యోగులు చెప్పారంట, కలియుగం దుర్భరమైనటువంటి యుగం అయినప్పటికీ కూడా ఒక సుగుణం ఉంది. ఆ సుగుణం ఏమిటి అంటే సరళంగా మీ నామాన్ని జపించి తరించేటువంటి మహద్భాగ్యం ఉంది. ఆ అవకాశాన్ని పొందడం కోసం కలియుగంలో జన్మించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారంట. మరి ఆ మునుల్లో మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. సో అందువల్ల
మీరందరూ కూడా ఈ యొక్క నామాన్ని చేస్తూ ఇతరులకు కూడా నామాన్ని, ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్పారు, ఈ ప్రభు వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ డిజైర్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని భక్తుడు ఎప్పుడు కూడా ఇవ్వాలా అనుకోవాలి. ప్రభుపాదులు వారు అమెరికాకు వచ్చినప్పుడు కూడా ఏం తీసుకెళ్ళడానికి వచ్చారో అన్నారు. తీసుకెళ్ళడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చానన్నారు ఆయన. సో నేను అడుక్కునేదానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చానన్నారు. డివోటీ ఎప్పుడు కూడా యు గివ్ కృష్ణ యు గెట్ కృష్ణ. ఇప్పుడు కృష్ణుని ఇవ్వాలా, ఇతరులకు ఇవ్వాలా. మనం ఎంత నామం చేస్తామో ఇతరులకు కూడా చెప్పండి. ఈ యొక్క మాసం యొక్క విశిష్టత చెప్పండి, ఈ యొక్క వ్రతాన్ని ఎట్లా ఆచరించాలనేది చెప్పండి. సింపుల్, ఏం లేదు. భగవద్ నామాన్ని చేయడము, బ్రహ్మ ముహూర్తంలో లేయడము, స్నానం ఆచరించడము, నేతి దీపాలని భగవంతునికి అర్పించడము, ఏదన్నా ఉపవాసాలు చేయడము, ఇవన్నీ భాగవతాన్ని చదవడము, భగవద్గీత చదవడము, ఇవన్నీ ఏదో ర్యాకెట్ సైన్స్ కాదనమాట. ఏదో అతి కష్టమైంది కూడా కాదు, సులభమైంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మీరు భగవత్ లీలలు విన్నారనుకోండి, ఎంతో మాధుర్యం. భగవద్గీత చదివారనుకోండి, ఎంతో మాధుర్యం. భగవత్ నామాన్ని జపించారనుకోండి, బుర్రలో ఉన్నటువంటి బరువు అంతా కూడా దిగిపోద్ది అనమాట. మంత్ర అంటే అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలను తొలగించేటువంటిది. సో ఇవన్నీ కూడా జస్ట్ మనం వాళ్ళకి రుచిని కల్పించడానికి ప్రయత్నించాలి. ఆ రుచిని వాళ్ళు పొందారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మార్గంలో ముందుకెళ్తారు. సో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రభువుకి అందరికీ కూడా ధన్యవాదాలు. సో నేను ఇంతటితో ముగిస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళు ఏదైనా అడగచ్చు అనమాట. హరే కృష్ణ.